హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ ఎర్న్. ఈ వీడియోలో వచ్చి 2 ఫ్రీ ఎర్న్ గురించి మాట్లాడదామండి. 2 వెబ్సైట్స్ ఫ్రీగా మనకి క్రిప్టో కరెన్సీని ఇస్తున్నాయి. దాని గురించి మనము ఇప్పుడు ఏవి ఇస్తున్నాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగైతేనే మీరు ఎలా ఎర్న్ చేసుకోగలుగుతారో పూర్తిగా తెలుసుకుంటారు. మీరు ఎర్న్ చేసుకోగలుగుతారనమాట. ఫస్ట్ వన్ వచ్చి ఫ్రూట్ గిఫ్ట్ ఆఫ్ ఫామ్ అనమాట. సెకండ్ వన్ వచ్చి యాడ్ వర్క్కి బాట్ అనమాట. యాడ్ వర్క్కి బాట్ సెకండ్ది. అంతకన్నా ముందు మీకు ఇంతకుముందు నేను డాగ్స్ ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు కాయిన్ అన్లిమిటెడ్గా అని నేను వీడియో చేశాను. ఆ వీడియోలో నేను వచ్చి దాంట్లో విత్డ్రా పెట్టానండి. విత్డ్రా పెట్టినా కానీ చూపిస్తాను మీకు. విత్డ్రా అనేది 5 days అయింది నేను పెట్టి. దాంట్లో విత్డ్రా అనేది నేను చూపించలేదన్నమాట ఆ వీడియోలో. అప్పుడు నేను కాయిన్స్ అనేవి ఎర్న్ చేసినలేదు. నేను 5 days అయింది విత్డ్రా పెట్టి. ఇంకా ప్రాసెసింగ్లో పడింది. ఎవరికైనా ఇది విత్డ్రా ఇచ్చింటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది విత్డ్రా ఇస్తుందో ఇదో ఇది స్కామో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమే మీరు కామెంట్ సెక్షన్లో ఈ కాయిన్ గురించి మీరు ఎర్న్ చేసింటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో ఇప్పుడు ఒకటి విత్డ్రా ప్రూఫ్ అనేది మీకు చూపిస్తాను. ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఎలా ఎర్న్ చేసుకోవాలి. ఇంకోటి విత్డ్రా నేను తీసుకోలేదు. ఇంకా 5000 కాయిన్స్ అయితే షీబా కాయిన్స్ అనేది యాడ్ వర్క్ కీబాట్లోనే మనము షీబా కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. అవి 5000 షీబా కాయిన్స్ అయిన తర్వాత మనం విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చి ఫ్రూట్ గిఫ్టో ఫామ్ గురించి తెలుసుకుందాం మనము. దీంట్లో వచ్చి ఇలా నేను లింక్ డిస్క్రిప్షన్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ లింక్ ఇచ్చింటాను. లింక్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. వాళ్ళు కొన్ని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కమ్మంటారు. తర్వాత కింద కంటిన్యూ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ వన్లో మనకి ఇలా బనానా ట్రీట్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా యాడ్ అనేది వస్తుంది. ఇది ఓన్లీ 15 seconds మాత్రమే ఉంటుంది అనమాట యాడ్. ఈ యాడ్ అయిపోగానే మనము బ్యాక్ వెళితే మనకు 40 కాయిన్స్ అనేవి మనకు యాడ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా బ్యాక్ వెళ్ళాను. 40 కాయిన్స్ అనేవి ఇప్పుడు చూడండి 40 కాయిన్స్ అనేవి సక్సెస్ఫుల్గా యాడ్ అయినాయి అనమాట. మళ్ళీ 3 minutes తర్వాత వచ్చి మళ్ళీ ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది. అప్పుడు మనము మళ్ళీ 40 కాయిన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు అనమాట. ఈ 40 ఇవి కాయిన్స్ ఎలా విత్డ్రా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. కింద విత్డ్రా ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. కింద విత్డ్రా ఆప్షన్ అనేది క్లిక్ చేసిన తర్వాత సారీ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పండి. కింద విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇట్లా యాడ్ వస్తుంది. యాడ్ వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. యాడ్ అయిపోయిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ విత్డ్రా అనేది చూపిస్తుంది అనమాట. మనము బిఎన్బి కానీ బీటీసీ కాయిన్ కానీ లైట్ కాయిన్ కానీ ట్రాన్ కాయిన్ కానీ యూఎస్డిటీ కానీ మనం విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. మినిమం వచ్చి 500 కాయిన్స్ మనం ఎర్న్ చేసిన తర్వాత విత్డ్రా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చి 10,000 కాయిన్స్ వరకు మనం విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. నేను వచ్చి యూఎస్డిటీని ట్రై చేస్తున్నాను. ఇది వచ్చి ఫాస్ట్ పేకి విత్డ్రా ఇస్తుంది. ఇన్స్టాంట్గా ఇస్తుంది ఫాస్ట్ పేకి. నేను ఫాస్ట్ పేకి నా జీమెయిల్ అనేది ఇచ్చేసాను. మ్యాక్సిమం మీద క్లిక్ చేస్తున్నాను. ఆడ ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని చూపిస్తుంది. విత్డ్రా నౌ మీద క్లిక్ చేశాను. ఇది 100 కాయిన్స్ వచ్చి 100 కాయిన్స్ యూఎస్డిటీ వాల్యూ వచ్చి 0.0009 అనేది ఇస్తుందంట. 99 100 టోకన్స్కి వచ్చి ఇంత ఇస్తుంది అది వాల్యూ. నేను విత్డ్రా అనేది పెట్టాను. ఇది పెండింగ్లో ఉంది. ఫస్ట్ టైం నేను విత్డ్రా పెట్టినాను. 540 కాయిన్స్ విత్డ్రా పెట్టాను. సక్సెస్ఫుల్ అయిపోయింది. 0.005 అనేది వచ్చిందనమాట. అది సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. విత్డ్రా కానీ నేను ఫాస్ట్ అయ్యాను. ఇది ఇంకా ప్రాసెస్లో పడింది. వచ్చిందో లేదో మీకు ఫాస్ట్ పే నేను ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు తీసుకెళ్ళి వచ్చింది కానీ ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకా రాలేదు. ఇంకా ప్రాసెసింగ్లో పడింది. ఇంతకు ముందు తీసుకెళ్ళిన విత్డ్రా ప్రూఫ్ ఇది. నేను
ఒక 2-3 డేస్ ముందు తీసుకెళ్ళాను అనమాట. అది ఇదనమాట. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకా రిసీవ్ కాలేదు. ఒకవేళ ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల రిసీవ్ అయితే అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇంకొక దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చి మనం యాడ్ వర్క్కి వాటి మీద గురించి తెలుసుకుందాం. ఇది సీబా కాయిన్స్ అనేవి ఇస్తుందన్నమాట. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇస్తాను. ఆ రెండిట్లో ఏదో ఒకటి క్లిక్ చేయండి. ఏదో ఒకటి క్లిక్ చేయగానే మీకు ఇది అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మనము కొన్ని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కమ్మంటుంది. దాంట్లో జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చి కింద కన్ఫర్మ్ ఉంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే డైలీ అనేది ఉంటుంది. డైలీ ఒకసారి క్లెయిమ్ చేసుకుంటే ఫస్ట్ డే 100 కాయిన్స్ వస్తాయి, సెకండ్ డే 130 కాయిన్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద స్టార్ట్ టాస్క్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా 500 టైమ్స్ మనం టచ్ చేయాలన్నమాట. దీన్ని ఇలా 500 టైమ్స్ మనం టచ్ చేస్తే మనకి 150 ఇలా వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ వస్తేనే ఇట్లా బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ క్లిక్ చేయండి. ఇలా 500 టైమ్స్ టచ్ చేస్తే 150 సీబా కాయిన్స్ అనేవి మనము ఎర్న్ చేయగలుగుతాము. ఇట్లా 500 టైమ్స్ టచ్ చేయాలన్నమాట. ఇవి మళ్ళీ 10 మినిట్స్కి మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ 500 టైమ్స్ టచ్ చేస్తే మళ్ళీ 150 కాయిన్స్ అలా అన్లిమిటెడ్గా మనము ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోనే ఈ 500 కంప్లీట్ అయిన తర్వాత మనకు టైమింగ్ అనేది రన్ అవుతుంది అనమాట. 600 సెకండ్స్ మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 600 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఇలా 500 టైమ్స్ టచ్ చేస్తే మళ్ళీ 150 కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. మధ్యలో యాడ్స్ వస్తుంటే మనం బ్యాక్ వస్తూ ఉండాలి, అట్లయితే సరిపోతుంది. మనము యాడ్స్ వచ్చినప్పుడల్లా బ్యాక్ వచ్చినామనుకో అది అయిపోతుంది అనమాట. వెనక్కి వచ్చినట్లల్లా మనం మళ్ళీ ఇట్లా క్లిక్ చేసినట్లల్లా మనకి ఇవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది 500 టైం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. కంప్లీట్ అయిన తర్వాత నాకు 150 కాయిన్స్ అనేవి యాడ్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు సెకండ్స్ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెకండ్స్ రన్ అవుతుంది. ఈ సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనము ఇంకోసారి టాస్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి ఎర్న్ అనేది ఉంది. మీరు ఎవరినన్నా రిఫరల్ చేస్తే వాళ్ళు ఎర్న్ చేసిన దాంట్లో 15% మనకు యాడ్ అవుతూ ఉంటుంది. ఇవి టాస్క్లు ఉన్నాయి. ఇవి టెలిగ్రామ్లో జాయిన్ కమ్మంటుంది. ఇట్లా టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు 30 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. ప్రతి దాంట్లో అట్లే జాయిన్ కండి. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వెరిఫై అనేది ఉంటుంది. వెరిఫై మీద క్లిక్ చేయండి. మనకు ఆల్రెడీ కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి అన్నమాట. మనం ఆల్రెడీ జాయిన్ అయి ఉంటాం కాబట్టి ఇట్లా వెరిఫై మీద క్లిక్ చేసుకుంటూ పోతే మనకు కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకో తర్వాత వచ్చి మళ్ళీ విత్డ్రా అనేది మీకు చూపిస్తాను. విత్డ్రా వచ్చి మినిమం 5000 కాయిన్స్ విత్డ్రా అనేది. దీనికి BEP 20 అడ్రస్ ఇమ్మని అడుగుతుంది. అంటే మనము షీబా కాయిన్ది BEP 20 అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడే మనం విత్డ్రా చేయగలుగుతాము. నేను దీనికి విత్డ్రా చూపించలేను, ఎందుకంటే ఇంకా నావి 5000 కాయిన్స్ కాలేవు. మీకు 5000 కాయిన్స్ కాగానే నేను టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కానీ నేను ఈ విత్డ్రా ప్రూఫ్ అనేది చూపించడానికి ట్రై చేస్తానన్నమాట. దీనికి వచ్చి 1000 కాయిన్స్ అనేవి ఫీజు కింద పోతాయి. 5000 విత్డ్రా పెడితే 1000 కాయిన్స్ ఫీజు కింద వెళ్ళిపోతాయి. మనకు 4000 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంతమంది రిఫర్ చేశారు, ఎంత వాళ్ళు ఎర్న్ చేశారో అంతా మీకు చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను.
మీకు అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను. ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ లైక్ చేసి మరెన్నో వీడియోలు మీ ముందుకు చేయడానికి చూస్తాను. మీరు లైక్ చేయకపోతే నేను చేసిన వేస్టులే, ఎవ్వరికి ఇష్టం లేదు ఇలాంటివి అని వీడియోస్ అని నేను వదిలేస్తానన్నమాట. ఎన్నో వీడియోలు చేయాలనుకుంటాను. మీరు ఎలా రెస్పాండ్ అవుతారో అని నేను చేయలేకపోతున్నాను. ఇది తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే. బాయ్.